వామ్మో, ఇదేంటి ట్విస్ట్? వీడితో పెళ్ళంటే అది బేరం అంటుంది. టెన్షన్తో ఇదంతా నేను ఆడిస్తున్న నాటకం అని బయట పెట్టేస్తే ఈ రోజు నీకేదో మూన్నట్టుందే లోకి. వదినా, ఏంటి నువ్వు అంటుంది? మా ఇద్దరికి పెళ్ళనుకుంటే ఇప్పుడు కళ్యాణ్ తనకిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? అదే న్యాయం కాబట్టి. ఎవరేం చెప్పినా నేను తనని పెళ్లి చేసుకోను. మీ పర్మిషన్లతో ఇక్కడ ఎవ్వరికి పనిలేదు. చిట్టి కన్నా, నువ్వు తల ఎగరేస్తే నీ తల వంచడానికి పోలీసులున్నారు. తల వంచుకుని పీటల మీద కూర్చోవడానికి అమ్మాయి ఉంది. కట్టడానికి తాళుంది. వదినా, ఇది అన్యాయం, మోసం. నేను ఒప్పుకోను. బలవంతంగా కళ్యాణ్కి పెళ్లి చేస్తే నేను ఇప్పుడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. ఏంటి చస్తావా? రా చావు. వదినా, శైలు, వదినా, ఏంటొదినా? దానికే కళ్యాణ్కి పెళ్లి అంటావేంటి? మరి ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా. నేను ప్రేమించింది శైలుని, ఆ అమ్మాయిని కాదు. మరి ఆ అమ్మాయికి మెసేజ్లు ఎందుకు పెట్టావు? ఆ మెసేజెస్ తను పెట్టలేదని చెప్తున్నాడు కదా. తను పెట్టకుండా తన మొబైల్ నుంచి ఆ అమ్మాయికి మెసేజ్లు ఎలా వెళ్తాయి శైలు? నిజంగా నాకు తెలియదక్క. అక్క, నువ్వు ఇంతకాలం నుంచి నన్ను చూస్తున్నావు కదా, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా అక్క? నువ్వు మంచి వాడివని ఇంతకాలం నేను నీకు సపోర్ట్ చేశాను. అంటే కళ్యాణ్ ఇప్పుడు చెడ్డవాడైపోయాడా? నేను నా సొంత అక్క అనుకున్నానక్క. నేను కూడా నిన్ను సొంత తమ్ముడనే అనుకున్నాను తమ్ముడు. నువ్వు నాకు ఏమీ తెలీదు అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. చూడు శైలు, ఆ అమ్మాయి స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తామో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. చేస్తారన్నయ్య. మీకు మనుషులతోనూ మనసులతోనూ ప్రేమలతోనూ పని లేదు. కళ్యాణ్ అంటే మీకు ఇష్టం లేదు. మా ఇద్దరిని విడగొట్టాలని ఇదంతా మీరే ప్లాన్ చేసి నాటకాలు ఆడుతున్నారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే శైలుని చేసుకుంటాను, లేదంటే పోయి జైల్లోనైనా కూర్చుంటాను, కానీ ఆ అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోను. చేసుకోనంటే కుదరదు కళ్యాణ్. నువ్వు తప్పు చేయలేదని నిరూపించకపోతే ఆ అమ్మాయితో పెళ్లి జరిపిస్తానని నేను మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట తప్పలేను. అంటే నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నీ గొప్ప కోసం పెళ్లి చేస్తావు, అంతేగాని నేనేమవుతానని ఆలోచించవా? నువ్వు ఏమవుతావో ఆలోచించాల్సింది కళ్యాణ్. అదే ఆలోచించుంటే ఇలా ఆ అమ్మాయితో ప్రేమాయణం నడిపించేవాడే కాదు, మెసేజ్లు పంపించేవాడే కాదు. అర్థమైందక్క. వీళ్ళంతా నన్ను కాదంటున్నా నువ్వు సపోర్ట్ చేస్తుంటే నువ్వు మనసులోని అర్థం చేసుకునే దేవతవు అనుకున్నాను, కానీ నువ్వు నీ మాట చెల్లించుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేదానివని ఇప్పుడు తెలుసుకున్నా. ఎంత నమ్మించావు మమ్మల్ని. మేం పోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటే లేదు, అందరినీ ఒప్పించి మీ పెళ్లి జరిపిస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. ఎవరు కాదన్నా నాకు అండగా ఉండి మా ఇద్దరిని ఒక్కటి చేస్తానన్నావు. ఇప్పుడు జరిగిందేంటో తెలుసుకోకుండా నీ గొప్ప కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. నువ్వు మనిషివి కాదు, రాక్షసివి. శైలు, ఏమండి, అంటే అనుకోనివ్వండి. ఇప్పుడు డిస్కషన్ పెట్టే అంత టైం లేదు. అక్కడ అందరూ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు. కళ్యాణ్, పద.
కళ్యాణ్ పద పద. మాణిక్యం గారు, గుండం ఏం చేస్తోందో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? ఇప్పుడు కళ్యాణ్ తప్పు చేశాడు, అందుకే వదిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయబోతుంది. మీ ఇద్దరికి అలా అర్థమైందా? నాకు మాత్రం ఇది మా గుండమ్మ స్కీమ్ అనిపిస్తుంది. స్కీమా? కళ్యాణ్ ఆ అమ్మాయిని చీట్ చేశాడని మీకు నమ్మకం ఉందా? ఏమో అర్థం కావట్లేదండి. మనం డౌట్ పడి కామ్ అయిపోయాం. గుండమేమో నిజాన్ని బయట పెట్టడానికి ట్రై చేస్తుంది. ఎందుకండి మనం అందరం కాపలా నుంచోటం? ఎటు ఆ కళ్యాణ్కి ఈ అమ్మాయికి పెళ్ళని ఆ గుండమ్మ ఫిక్స్ చేసింది కదా, ఆ ఏర్పాట్లు చూద్దాం. అత్తయ్య గారు, మీరెందుకు అలా తొందరపడిపోతున్నారు? తొందరపడటం ఇంట్లోకే. వాళ్ళిద్దరు పెళ్లికి ఏర్పాట్లు చేయాలి కదా. ఇదిగో మనోడా, నువ్వు వెళ్ళే ఏర్పాట్లు అవి చూడు. దేవుడి పట్టం పట్టుకొచ్చాయి. ఇదిగో దేవుడి పట్టం మధ్యలో పెట్టి ఇద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి తాళి కట్టించేద్దాం. తెస్తాను. వెళ్ళు, త్వరగా వచ్చాయి. నాకెందుకో ఇక నీ కథ ముగిసిపోతుంది అనిపిస్తుంది. నానమ్మ, అబ్బాయి, ఆ ఫోటో అక్కడ పెట్టేసాయి. ఆ తాళి బొట్టు కూడా అక్కడ పెట్టు. వదినా, వదినా, నా మాట వినోదినా. వదినా, వదినా, నేను చెప్పేది కొంచెం వినోదినా. ఏమండి, మీరైనా ఒకసారి చెప్పండి. ఇంకెవరి మాట వినేదే లేదు. ఈ విషయంలో గుండమ్మ మాటే ఫైనల్. అమ్మాయి ఇలారా. కళ్యాణ్ ఇలారా, రా అంటుంటే. హలో, ఏంటండి మీ అమ్మాయి పెళ్లి జరుగుతుంటే మీరు అలా ఉన్నారు? వెడ్డింగ్ ఆల్బంలో బాగోదు. స్మైల్ ప్లీజ్. కళ్యాణ్ తాళి కట్టు.
పెళ్ళొద్దు. అవును, మా అమ్మాయికి పెళ్ళొద్దు. ఏంటండి మీ అమ్మాయి ఏదో షాక్ లో పెళ్లి వద్దు అంటుంటే మీరు కూడా పెళ్లి వద్దంటున్నారేంటి? వద్దు, ఈ బండోడిని నేను పెళ్లి చేసుకోను. బండోడా? హ, ఏంటమ్మా బండోడేంటి? లవ్ చేసినప్పుడు అతను బండగా ఉన్నాడన్న విషయం నీకు తెలీదా? 3 ఏళ్ల పాటు లవ్వని నువ్వేడ్చావు, మా అమ్మాయికి న్యాయం చేయమని వీలేడ్చారు. అంతేనా? పైగా పోలీసులను కూడా వెంటేసుకుని వచ్చారు. ఇంత జరిగిన తర్వాత పెళ్లి వద్దు అనుకోవడం కరెక్ట్ కాదండి. ఈసారి ఇలా కానిచ్చేయండి. ఏంటండి కానిచ్చేది? గుండమ్మా తనకి పెళ్ళొద్దని చెప్తుంది కదా, ఎందుకు మళ్ళీ బలవంత పెడుతున్నావు? బలవంతం ఏముందులోకే, కావాలని ఎగబడ్డారు, అదేగా చేస్తుంది. ఆ ఎస్ఐ గారు మీరు మాట్లాడరేంటి? ఏంటమ్మా, పెళ్లి చేసుకున్న తర్వాత వాడు మిమ్మల్ని సరిగ్గా చూసుకోడేమోనని భయపడుతున్నావా? నీకా భయం ఏం అవసరం లేదు. నీకేమన్నా అయితే అండగా మేముంటాంగా. కళ్యాణ్, నువ్వు కట్టు తాళి. కట్టు. వద్దురా, ప్లీజ్ రా, నీకు దండం పెడతానురా. ప్లీజ్ వదిలేరా నన్ను, నీకు దండం పెడతానురా. అవును బాబు, నేను చేసుకుంటే రోడ్డు రోలర్ కింద పడ్డ కంకరాయిలా అయిపోతుంది దాని పరిస్థితి. ఏం పర్వాలేదు, అవతల మంత్రాలు అయిపోతున్నాయి. కట్టు తాళి. అమ్మా నాన్న, వెళ్ళిపోదాం పదండి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు? పెళ్ళా? అసలు వీడెవడో కూడా నాకు తెలీదు. తెలీదా? 3 ఏళ్ల నుండి లవ్ అన్నావు, ఫోటోలు మెసేజ్లు పెట్టాడన్నావు. ఆ ఫోటోలన్నీ ఫేక్. మూడేళ్ల నుండి లవ్ అనేది డ్రామా. డ్రామానా? అవునండి, డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇలా నాటకమాడాం. నీతో ఎవరు ఆడించారు ఈ నాటకాన్ని? అది మరి చెప్పండి. మరి మరేమో
డబ్బు కోసం ఇంత నాటకం ఆడతారా? నువ్వు అసలు ఆడదానివేనా? వీళ్ళు అసలు తల్లిదండ్రులేనా? వాడెవడనుకుంటున్నావు? మా తమ్ముడే చీమకు కూడా హాని తలబెట్టని ఉత్తముడు. అలాంటి వాడి మీద నిందలు వేస్తారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. మిమ్మల్ని అసలు దీని బండారం బయటపడకుండా నాటకం బాగానే ఆడుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద ముద్రే ఇది. నన్నెవరు ఆపలేరు ఈరోజు. తొందరగా వెళ్ళండి. వదలండి. మా తమ్ముడిని మోసం చేస్తారా? చంపేస్తాను మిమ్మల్ని. నేను చెప్పాను కదండి, కళ్యాణ్ అలాంటి వాడు కాదు. గుండమ్మ దీన్ని బయట పెట్టడానికి ఏదో స్కీమ్ వేస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు అర్థమైంది కదా. వచ్చిన వాళ్ళు కరెక్ట్ కాదని నువ్వెలా కనిపెట్టావే? 15-20 రోజులు కళ్యాణ్ మనతోనే ఉన్నాడుగా, మరి తను ఎలాంటి వాడో మనకు అర్థం అవ్వలేదా? పైగా ఆ అమ్మాయి 3 ఏళ్ల నుంచి లవ్ అంటోంది, రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాం అంటోంది. కానీ కళ్యాణ్ తాగిన రోజు మాత్రమే పంపించిన ఫోటోలు మెసేజ్లు చూపిస్తుంది. వాళ్ళ మాట తీరు, వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తేనే నాకు అనుమానం వచ్చింది. తమ కూతురికి అన్యాయం జరిగిందని తెలిసిన ఏ పేరెంట్స్ అయినా ప్రూఫ్స్ తో సహా పోలీసుల్ని వెంటేసుకుని వచ్చినప్పుడు ఇవాళ కాదు రేపు మాట్లాడదాం రండి అంటే సరే అని వెళ్ళిపోతారా?